పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు స్వాగతం. నా పేరు శైలజారాణి, శాస్త్రవేత్త, తెగుళ్ల విభాగము, చెరుకు పరిశోధనా స్థానము, ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఈరోజు మనము చెరుకులో ప్రధానంగా ఆశించే వైరస్ తెగుళ్ళు, వాటి యాజమాన్య చర్యల గురించి చర్చించుకుందాం. చెరుకును ప్రధానంగా ఈ మధ్య కాలంలో మన రాష్ట్రంలో గమనిస్తున్నాము. పసుపు ఆకు తెగులు అనే తెగులు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తూ ఉంది. ఈ తెగులు ముఖ్యంగా వైరస్ వలన కలుగుతుంది. పసుపు ఆకు తెగులు అనేది 7 నుండి 8 నెలలు దాటిన మొక్కలో మనకి లక్షణాలు కనిపించవు. ఈ తెగులు ముఖ్యంగా ఎప్పుడు కనిపిస్తుందంటే 7 నుండి 8 నెలలు దాటిన తర్వాత మాత్రమే లక్షణాలు మనకి బయటకి కనిపిస్తాయి. మొవ్వ ఆకులు మధ్యన ఈనెలు పసుపు రంగుకు మారి క్రమంగా మధ్య ఈన నుండి ఆకుల చివరి వరకు వ్యాప్తి చెందడం, ఆకు చివరి నుండి ఎండిపోవడం గమనించవచ్చు. ఆ తర్వాత ఈ తెగులు తీవ్రత ఎక్కువ అవ్వడం వల్ల మొవ్వ ఆకులన్నీ కూడా నిటారుగా నిలిచి పైనుండి క్రిందకి ఎండిపోతాయి. తీవ్రం అయినప్పుడు తెగులు గడల లావు తగ్గి దిగుబడి కూడా తగ్గి గిడసబారిపోవడం గమనించవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు రైతులకు తీవ్ర నష్టం కలగడమే కాకుండా దిగుబడి కూడా తగ్గుతుంది. ఈ తెగులు అనేది పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ పేనుబంక లక్షణాలు చూసినట్లయితే ఆకుల చివరి నుండి క్రమేపీ కిందకు ఎండిపోవడం జరుగుతుంది. ఇక్కడ పైనున్న ఆకులు నిటారుగా విసినికర్ర మాదిరిగా కిరీటం లాగా కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు తెగులు సోకిన మొక్కలను కాల్చి దూరంగా పారేయడం వల్ల చాలా వరకు మనం వ్యాప్తిని అరికట్టవచ్చు. ఈ పేనుబంక అనేది మనకి తెగులు వ్యాప్తి చేసే కీటకం కాబట్టి ఈ తెగులు వ్యాప్తి చేసే కీటక నివారణకు డైమిథయోట్ అనే మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే వ్యాప్తిని కొంతమేర తగ్గించుకోవచ్చు. అయితే ముఖ్యమైన చర్యగా ఆరోగ్యకరమైన తోటల నుండి మాత్రమే విత్తనాన్ని తీసుకోవాలి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో టిష్యూ కల్చర్ ద్వారా అభివృద్ధి చేసిన విత్తనాన్ని మాత్రమే వాడుకోవాలి. యాజమాన్య చర్యల్లో భాగంగా ఈ 2 చర్యలు చేపట్టినట్లయితే తెగులు నుండి చాలా వరకు మనం నష్టాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే మనకి కనిపించే ఫైటోప్లాజ్మా గడ్డి దుబ్బు తెగులు అనేది కూడా విపరీతంగా కనిపిస్తుంది. ఈ తెగులు కొన్ని రకాల్లో అధికంగా కనిపించడం వల్ల ఆ రకాలు కూడా మనకి చాలా నష్టం చూసాము. ముఖ్యంగా కో 770, 81A99, కో 975, కో 62-175, 83V15, 91V83 వంటి రకాల్లో తెగుళ్ళ లక్షణాలు ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అయితే ఈ తెగులు మొక్క తోటల కన్నా కార్సి తోటల్లోనే ఉధృతి ఎక్కువగా గమనిస్తూ ఉన్నాము. ఈ తెగులు సోకినప్పుడు ఈ గెడలు ఎదగకుండా పాలిపోయి క్రమేపీ గడ్డి దుబ్బు వలె పిలకలు పుట్టి చనిపోతూ ఉంటాయి. అందువల్లనే దీన్ని గడ్డి దుబ్బు తెగులు అన్నాము. మనకి నార్మల్గా చూస్తే ఇది చెరుకు మొక్కలాగా కాకుండా ఒక గడ్డి దుబ్బులాగా కనిపిస్తుంది చూడగానే. ఇది గడ్డి దుబ్బు తెగులు ఎదిగిన తోటలకు సోకితే మొవ్వలోని ఆకులన్నీ కూడా తెల్లగా మారిపోతాయి. కణుపుల దగ్గర నుండి మొలకలు వస్తాయి. ఈ విధమైన లక్షణాలను ఆల్బినో అంటారు. ఉన్న పచ్చదనం పోయి ఆకులన్నీ కూడా తెల్లగా ఊచలుగా అయిపోతాయి. ఈ గడ్డి దుబ్బు సోకిన తెగులను కార్సి చేసినప్పుడు లేదా ఇలాంటి గడలను విత్తనానికి వాడినప్పుడు అనేకమైన చిన్న పిలకలు తెల్లని ఆకులతో వస్తాయి. ఈ తెగులు ఆశించిన మొక్కల మొదళ్ళు కూడా సన్నగా కురచగా తెల్లని పిలకలు వచ్చి మనకి దూరం నుండి చూసినప్పుడు గడ్డిలాగా కనిపిస్తాయి. ఈ ఆకులు గడ్డి దుబ్బు తెల్లని దనము ఇవన్నీ చూసినప్పుడు మనకి మొక్కలో ఎదుగుదల కనిపించదు. అలాగే దీనిలో ఎలాంటి గడల నాణ్యత కానీ రస నాణ్యత కానీ మనకి ఎక్కువగా కనిపించదు. ఈ నష్టాన్ని మనం తగ్గించుకోవాలంటే ఈ తెగులు అనేది ముఖ్యంగా కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి కీటకాలను మనము వ్యాప్తిని అరికట్టడానికి సరైన కీటకనాశులైన మందులను స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే చాలా వరకు తగ్గించవచ్చు. అలాగే చెరుకు నరికే కత్తుల ద్వారా ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది. అలాగే ఒక పొలం నుండి ఇంకొక పొలంకి, ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకి వ్యవసాయ పనిముట్ల ద్వారా కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇలాంటి తెగుల్ని అరికట్టుకోవాలంటే మనం ముఖ్యంగా తెగులు లేని ఆరోగ్యకరమైన తోట నుండి మాత్రమే విత్తనాన్ని తీసుకోవాలి. విత్తనపు తోటలు పెంచే ముందు విత్తనాన్ని వేడి నీటితో శుద్ధి చేసి 52 సెంటీగ్రేడ్ల వద్ద నీటిలో మనం విత్తనాన్ని శుద్ధి చేసి నాటుకున్నట్లయితే చాలా వరకు
తెగులుని నియంత్రించుకోవచ్చు. అలాగే తెగులు గమనించిన వెంటనే అలాంటి మొక్కలను పీకి కాల్చివేసినట్లయితే వ్యాప్తిని కూడా మనం అరికట్టవచ్చు. ఈ కీటకాలను కూడా మనం చాలా వరకు మందులను పిచికారీ చేసి డైమిథయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుని ఈ కీటకాలను కూడా నియంత్రించుకున్నట్లయితే చాలా వరకు మనం వ్యాప్తిని అరికట్టుకోవచ్చు. అలాగే తెగులును తట్టుకునే రకాలను కూడా మనము సాగు చేసుకోవాలి. తెగులు సోకిన మొక్కల తోటను కాసి చేయకుండా అలాంటి దుబ్బులను పీకి కాల్చేసినట్లయితే చాలా వరకు నివారించుకోవచ్చు. అలాగే మనకి పసుపు ఆకు తెగులు, గడ్డి దుబ్బు తెగులే కాకుండా ఆకుమాడు తెగులు అనే తెగులు కూడా కనిపిస్తుందండి. ఇది బ్యాక్టీరియా వల్ల వచ్చే తెగులండి. ఈ ఆకుల మీద ఈ చూసినట్లయితే మనం లక్షణాలు సన్నటి తెల్లటి చారలనేవి గమనిస్తూ ఉంటాం ఆకుల మీద. ఈ చారల వెంబడి ఆకులు ఎండిపోవడం కూడా మనం గమనించొచ్చు. ఇలాంటి మొక్కల్లో గడలు కన్నుల కింద కణుపుల నుండి మొదలయ్యి క్రమేపీ పైన వరకు మొలకెత్తుతాయి. ఈ మొక్కలు పాలిపోయి ఉంటాయి చూసినట్లయితే. ఈ ఆకుమాడు తెగులు అనేది బ్యాక్టీరియా వల్ల వచ్చే తెగులు కాబట్టి మనము నివారణ చర్యల్లో భాగంగా ఇది కూడా మనము ఆరోగ్యకరమైన తోటల నుండి మాత్రమే విత్తనాన్ని సేకరించుకోవాలి. అలాగే ఈ తెగులు సోకిన దుబ్బులు మనం గమనించిన వెంటనే పీకి తగలపెట్టుకోవాలి. విత్తనపు ముచ్చెలను వేడి నీటిలో 52 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద శుద్ధి చేసి ఉంచి నాటుకున్నట్లయితే చాలా వరకు తెగులును నియంత్రించుకోవచ్చు. ఈ విధంగా మనము ముఖ్యమైన యాజమాన్య చర్యల్లో భాగంగా ఆరోగ్యకరమైన తోటల నుండి విత్తనాన్ని తీసుకోవడం, విత్తన శుద్ధి చేసుకోవడం, తర్వాత కార్సి అనేది మొక్క తోటలో ఎలాంటి తెగులు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే కార్సి చేసుకోవడం, మనము విత్తనం సెలక్షన్‌లోనే ముఖ్యమైన జాగ్రత్త చర్యలు చేపట్టినట్లయితే మనం చాలా వరకు ఈ నష్టాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే దిగుబడి పెంచుకోవడం, రసనాణ్యత కూడా పెంచుకోవడం అనేది మనము రైతుల్లో చూడవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.